హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మీరు కోరుకుంటున్నారా మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మీతోనే కలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ చుట్టూతానే తిరగాలని చెప్పేసి. ఎందుకంటే జనరల్గా ఏ ఆడపిల్ల అయినా సరే కోరుకుంటుందండి, తను ఇష్టపడేటటువంటి వ్యక్తి తనతోనే ఉండాలి, జీవితాంతం తనతోనే కలిసి ఉండాలని చెప్పేసి. ఆడపిల్ల కదా, ఎన్నో ఆశలు కళ్ళు కంటూ ఉంటుందన్నమాట. ఆ ఇష్టమైన వ్యక్తిని ఊహించుకోగానే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా సంతోషపడిపోతారు. వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకనటువంటి సంతోషము ఎవరినైతే మనం ఇష్టపడతా ఉంటామో అలాంటి వ్యక్తుల పేర్లు మన ముందర ఎవరైనా చెప్పినప్పుడు అసలు ఎంత సంతోషంగా ఉంటుందంటే, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ పేర్లు మన ముందర చెప్పిన, వాళ్ళ విషయాలు ఏమన్నా మన గురించి మనకి తెలుస్తున్నా చాలా సంతోషపడిపోతూ ఉంటాము. అది అబ్బాయికైనా అమ్మాయికైనా జనరల్గా ఎవరికైనా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనం మైండ్లో అలాగా వాళ్ళ మీద అంత ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోని కారణాల వల్ల, అనుకోని గొడవల వల్ల మనకేంటంటే మనం ఇష్టపడే వ్యక్తులకి మనం దూరంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉంటాయి అన్నమాట. అది ఎవరైనా సరే, ఒక్కొక్కసారి అది ప్రేమించుకున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, కొన్నాళ్ళు చాలా సిన్సియర్గా ప్రేమించుకొని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవటం లేదను అట్లా ఏదో ఒక కారణాలు చెప్పేసేసి వాళ్ళు సడన్గా దూరం అవుతూ ఉంటారు. మధ్యలో ఇద్దరిలో ఒకళ్ళు దూరం అవుతూ ఉంటారు. ఒకళ్ళు మాత్రం చాలా సిన్సియర్గా ఉంటారు, ఒకళ్ళు మాత్రం ఆగిపోతారు సడన్గా. వాళ్ళకేంటంటే యువతల వాళ్ళకి ఇక పిచ్చెక్కిద్ది. ఎందుకంటే వాళ్ళైతే ఉండగలుగుతారు, కానీ ఇద్దరిలో ఒకళ్ళు ఎప్పుడైనా సరే రెండు వేళ్ళు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. అలాగే ఇద్దరు ఆలోచనలు ఒకలాగా ఉండవు. ఒకళ్ళేమో గట్టిగా ఉంటారు, ఒకళ్ళేమో కొంచెం సిన్సియర్గా ఉంటారనమాట. అలా సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తుంది, నిన్నటిదా బాగానే ఉంది కదా, పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నాము, అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసేసి యువతలోళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఇష్టపడిన వ్యక్తి, మీరు ప్రేమించిన వ్యక్తే కాదండి, కొంతమంది ఒక్కొక్కసారి మనకి అనుకోని రిలేషన్స్ కూడా ఏర్పడతా ఉంటాయి. పరిచయం లేని వ్యక్తులు, మనకు తెలియని వ్యక్తులను కూడా మనం ఇష్టపడి కోరుకుంటా ఉంటాం అన్నమాట. అలాంటి కోరుకున్న వ్యక్తులతో మనం పరిచయం అనేది ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా మనం నచ్చి కొన్నాళ్ళు ప్రేమగా కలిసి మెలిసి ఉన్న తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు. అలా దూరం అయిపోయినప్పుడు యువతలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా బాధపడతా ఉంటారనమాట. అలా ప్రేమించిన వ్యక్తులను కానీ, మనం కోరుకున్నటువంటి వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి అని అంటే కొన్నిసార్లు అది మనకు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. కానీ మీరు కనుక ఈ చిన్న పని చేస్తే, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు, మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మీరు ఎలాగైతే వాళ్ళని ప్రాణంగా ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా అంతే ప్రాణంగా మిమ్మల్ని ఇష్టపడి మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏమీ లేదండి, సింపుల్గా ఈ మాటని 7 సార్లు పలికితే చాలు, అతను ఎక్కడున్నా సరే లేదా ఆమె ఎక్కడున్నా సరే మీ దగ్గరకు ఖచ్చితంగా వస్తుంది. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి పేరు అమ్మాయి అయితే గీత అనుకోండి, నేను ఇక్కడ పైన చూపిస్తున్నాను, అట్లాగే గీత అనుకోండి. గీత అని రాసి కింద కామాఖ్యదేవి అని రాయండి. కామాఖ్యదేవి అంటే ఏంటంటే వశీకరణం యొక్క దేవత కామాఖ్యదేవి అంటే. ఇప్పుడు మనకు డబ్బుకు లక్ష్మీదేవిని అట్లా అయితే చెప్పుకుంటాము, అలాగే వశీకరణాలకు కామాఖ్యదేవిని అలా చెప్పుకుంటారనమాట. అంటే మన మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే కామాఖ్యదేవి అని చెప్పి మనం కోరుకుంటే, ఆ వ్యక్తి పేరు చెప్పి ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరుతుంది. ఆ మనిషి మీకు వశీకరణం అవుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. మీరు నమ్మకంతో చేయాలి, రహస్యంగా చేయాలి, ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పకుండా రహస్యంగా మీరు సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ పైన చూపించినట్లుగా గీత అనుకోండి, ఆ అమ్మాయి పేరు గీత కామాఖ్యదేవి, లేదా విజయ్ అనుకోండి, అబ్బాయి అయితే విజయ్ పేరు అనుకోండి, విజయ్ కామాఖ్యదేవి. అట్లా మీరు ఇష్టపడే అమ్మాయి పేరు ఏదైతే అది, అబ్బాయి పేరు ఏదైతే అది, అట్లాగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి పేరు మీరు రాసి కామాఖ్యదేవి అని చెప్పేసేసి తెల్లని పేపర్ మీద రాయాలి. ఆ పేపర్ మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు. అలాగే ఆ రాసేటటువంటి పేర్లు కూడా ఎలాగంటే బ్లాక్ పెన్నుతో కానీ రెడ్ ఇంక్ పెన్నుతో కానీ రాయకూడదు. నేను ఇక్కడ మీకు అందుకే చూపించాను. బ్లూ ఇంక్తో కానీ లేదా గ్రీన్ స్కెచ్ పెన్నుతో కానీ ఇలాంటి కలర్స్తో రాయాలి, కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ ఎక్కడా కూడా మీరు యూజ్ చేయమాకండి. అలాగే పేపర్ కూడా వైట్ పేపర్, లైన్స్ కూడా ఉండకూడదు. అలా రాసేసేసి మీరేం చేస్తారంటే
మీరు సంధ్యా సమయంలో మీరు నచ్చినటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి, ఇప్పుడు మనది ఇల్లు అనుకోండి, పైన డాబా మీద ప్రశాంతంగా ఉంటుంది మనకి, అట్లా డాబా మీద కానీ, ఒకవేళ డాబా లేకపోతే ఏదన్నా గుడికి కానీ వెళ్ళి ప్రశాంతంగా, ఏదన్నా పార్కు కానీ, ఏదో ఒక టైంలో మనకు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్లేస్కి వెళ్ళి మనం కాసేపు కూర్చుంటా ఉంటాం కదా, అలాగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి కూర్చొని మీరేం చేస్తారంటే ఒక దీపం, ఒక ప్రమిదను తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదను తీసుకొని వెళ్ళి దాంట్లో కొంచెం నూనె పోసి 2 ఒత్తులు వేసేసి దాంట్లో ఏం చేస్తారంటే ఒక చిటికెడు నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులను తీసుకొచ్చుకొని దాంట్లో వేసేసి ఆ దీపాన్ని వెలిగించండి. మీరు వెలిగించేసి ఇక ఆ దీపం మీద మీరు కూర్చొని ఇక ఆ పేపర్ని తీసుకొని ఈ పేరును మీరు 7 సార్లు చెప్పాలి. ఇప్పుడు గీత కామాఖ్యదేవి అని రాసుకున్నాం కదా, ఆ పేరును మనసులో చెప్పుకోండి. ఈ వ్యక్తి మమ్మల్ని అర్థం చేసుకొని మేము ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ మా దగ్గరికి రావాలి, మేము ఎంత సిన్సియర్గా అయితే మేము ఇష్టపడుతున్నాం వాళ్ళు కూడా అంతే సిన్సియర్గా ఇష్టపడి మాతో ఉండాలి, జీవితాంతం కలిసి ఉండాలి, వాళ్ళు ఉంటేనే మేము సంతోషంగా ఉండగలుగుతాము, లేకపోతే మాకు లైఫ్కి అర్థం అనేది కూడా తెలియట్లేదు అని చెప్పేసేసి మాకు కావాలి, ఎట్లాగైనా సరే వాళ్ళు మాకు సొంతం అవ్వాలి అని చెప్పేసేసి మీరు అనుకొని ఇట్లా గనక చేసి ఆ పేరును మీరేం చేస్తారంటే గీత కామాఖ్యదేవి, గీత కామాఖ్యదేవి, గీత కామాఖ్యదేవి అని 7 సార్లు ఆ దీపం ముందల, ఆ నల్ల నువ్వుల దీపం ముందల అలా చదవండి. అలాగా 7 సార్లు చదవాలి. అలాగే అబ్బాయి పేరైనా సరే అంతే, విజయ్ కామాఖ్యదేవి, విజయ్ కామాఖ్యదేవి, అలా మీరు కోరుకున్న వ్యక్తి పేరు కింద కామాఖ్యదేవి. అంటే కామాఖ్యదేవి అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నా వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారనమాట. చాలా మంచి పవర్ఫుల్ పరిహారం అండి ఇది. మీరు నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి, ఎవ్వరికి చెప్పొద్దు. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కడ ఉన్నా సరే అతను కానీ ఆమె కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ప్రేమను అర్థం చేసుకొని మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. అంతకు ముందల దాకా మీ గురించి ఆలోచించకుండా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఈ గతం అనేది ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోతారు. కానీ ఎక్కడో ఒక చాట వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యి మనతో కలిసి ఉంటారు కదా, ఆ కలిసిన విషయాలు వాళ్ళకు కూడా గుర్తు రావటం అనేది స్టార్ట్ అయ్యి మనం ఈ పరిహారం చేయటం వల్ల వాళ్ళకు కూడా ఆలోచనలు మొదలయ్యి ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళే మీకు ఫోన్ చేయటం, వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు రావటం అనేది 100% జరిగిద్దండి. మీరు నమ్మకంతో చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక ఆ దీపాన్ని అక్కడే వదిలేసిరండి. అది గుడి బయట కానీ ఏదైనా పార్కులో కానీ ఎక్కడ చేసినప్పుడు ఇక అక్కడే వదిలేసిరండి. దాన్ని మళ్ళీ మీరు ఇంట్లోకి లోపలికి తీసుకొచ్చుకోవద్దు. ఇక తర్వాత మీరు ఆ పేపర్ని ఏం చేస్తారంటే ఈ పేరు అని ఆ వ్యక్తి పేరు, మీరు కావాల్సిన వ్యక్తి పేరు కామాఖ్యదేవి అని రాశారు కదా, ఆ పేపర్ని మీరేం చేస్తారంటే ఏదన్నా నీళ్ళల్లో పడేయండి. కాల్చకుండా ఏదన్నా నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో, ఏదన్నా కాలువలు కానీ ఏమన్నా ఉంటే, లేకపోతే చెరువైనా, లేకపోతే ఏదన్నా బాగున్నా సరే దాంట్లో పడేసేసేయండి. అలా పడేసేసి ఇక మీరు మెదలకుండా ఇంటికి వచ్చేసేయండి. అలా చేయటం వలన చిన్న పరిహారం అండి. ఇలా చేయటం వలన మీ ప్రేమ అనేది మీకు ఖచ్చితంగా సొంతం అవుతుంది. మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. మీరు విడిచిపెట్టి వెళ్ళమన్నా కూడా విడిచిపెట్టలేనంత ఇప్పుడు మనం ఎలాగైతే వాళ్ళని విడిచిపెట్టలేకుండా మనం ఎంత ఇదిగా అయితే ఉన్నామో అదే రకంగా వాళ్ళు కూడా మనకలాగా మారతారనమాట. ఇక వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టు అని అన్నా కూడా విడిచిపెట్టరు అనమాట. మనం కోపంలో ఏమన్నా అన్నా కూడా వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా అంత సిన్సియర్గా మారతారనమాట. మీ ప్రేమ వెతుక్కుంటా మరి వచ్చి మీతో ఖచ్చితంగా మాట్లాడతారండి. ఎటువంటి సందేహము లేదు. మీరు నమ్మకంతో చేయండి. చాలా మంచి పవర్ఫుల్ పరిహారం అండి ఇది. మీరు సాయంత్రం పూట సంధ్యా సమయంలోనే చెయ్యాలి. ఏ రోజైనా చేయొచ్చు, వారంతో సంబంధం ఏమీ లేదు. మన మీద నమ్మకం అనేది ఏర్పడి మన మీద ప్రేమ పెరిగి ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనల్ని ఒప్పుకోరనమాట. వాళ్ళు ఆ స్థితికి వస్తారనమాట. చాలా చిన్న పరిహారం, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. మీరు కావాలి, మీరు కోరుకోవాలి, మీరు కోరుకున్న వ్యక్తి మా సొంతం అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.